ప్రాణం పోతుంది. ఇక అట్లనే ఏం చేసిండు ఐడిపాలు దాటంగా నేను వచ్చిన లైన్లకు ఇంకా వచ్చి లైన్ సందీప్ రెడ్డి లైన్లకు వచ్చి ఏం సంగతి అన్నాడు. ఏంది మామయ్య అన్న ఫోన్లోనే వాళ్ళ ఫోన్ నా ఫోన్ గుంజుకోరు వాళ్ళు కడ పెట్టుకోరు స్విచ్ ఆఫ్ ఏం పెట్టలే. అప్పుడు కటంకూరు దాటంగానే సిమ్ తీసేసిరు. ఇక ఏం సంగతి అన్నాడు. ఏంది మామయ్య అంటే నామినేషన్ ఎవరు చెప్పినరా నిన్న ఏమన్నా లంచ్ ఫస్ట్ అందరికి వాళ్ళకంటే తెలుగులో నువ్వు ఎందుకు చెప్తున్నావు ఇంద్రా గిరి అన్నాడు. సర్లే మామయ్య మరి దీనికి మాట్లాడుకుంటే అయిపోవు కదా మరి ఇంత త్యాగం ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తున్నాను నేను అన్న. అరే నువ్వు చెప్పేసి ఎన్ని సపోర్ట్ చేయకుండా వాళ్ళు ఏం చెప్తే అది నువ్వు అంటే మాత్రం ఇక నీ ఇష్టం అని చెప్పారు. నువ్వు కనుక నామినేషన్ చేస్తే నేను చంపుతారు ఖచ్చితంగా బరాబర్ చంపుతారని చెప్పిండు. ఇక ఉండి సర్లే ఇక నువ్వు ఇష్టం రా ఏదైనా ఉంటే మామూలుగా నువ్వు సపోర్ట్ చేయకురా ఇక నువ్వు సపోర్ట్ చేయకుండా ఉండు నేను 5:30 దింపుతారు కానీ టెన్షన్ తీసుకోక అన్నాడు. నేను నువ్వు ఏడెక్కి నువ్వు అడవులు పెడతారని చెప్పారు సార్. ఇక సర్లే అని చెప్పిన. ఇలా పోతుంటే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఇక నువ్వు మామూలుగా ఇట్లా చెప్తారు నాకు మామయ్య జాబ్ ఇప్పి నాకు డబ్బులు ఇప్పి అను ఇట్లా జాబ్ ఇప్పి మా యామను స్కూల్లో పెట్టి అని వీళ్ళు చెప్పారు. అంటే సర్లే ఇట్లే చాలా ఇట్లా గుదుతురు ఏమన్నా మనకు ఉయ్యమంటే ఇట్లా చాక్లెట్లో పెట్టి కడుపులో ఇట్లా గుదుతురు గాయాలు రాకుండా. ఇక సర్లే అని చెప్పేసి ఆడి బొంగని సిమ్ తీసేసారు. సిమ్ తీసేసినాక ఈయన మళ్ళీ ఫోన్ చేసి ఏంటంటే ఏమంటుండే మామయ్య ఏదన్నా ఒకటి జాబ్ అన్న కాకపోతే ఎంపీడీసీ టికెట్ అని ఇప్పిద్దులే అని నేను వాళ్ళు అన్నట్టు అన్నా. అనగానే ఇట్లా పెడుతురు తప్ప బొరుదలేరు. కటంగూరు స్టేషన్ దగ్గర 3 పోలీసులు ఉంటారు కానీ ఉంటే ఏం చేస్తారు దింపిరు అనుకో దింపి పారిపోతే ఏం చేస్తారు సంపాసం నెట్టిపోతే ఇక పానం పోతుంది కదా. ఇక అట్లనే నేను సపోర్ట్ చేయలేం. ఇక ఏమన్నా నడుచుదామంటే గ్లాసులు వేసి ఇటోళ్ళు పక్కన బంది